విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి. నగ్న వీడియోలు, డ్రగ్స్ పార్టీల కేసులో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి కన్ఫెషన్ రిపోర్ట్లో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. లావణ్య ఫిర్యాదుతో అరెస్ట్ అయిన మస్తాన్ సాయి లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పోలీసులు అతన్ని 3 రోజుల పాటు విచారించారు. ఈ సందర్భంగా అతడి హార్డ్ డిస్క్లో మొత్తం 17 ఫోల్డర్లను గుర్తించారు. వాటిని అతడి ముందే పోలీసులు తెరిచారు. వాటిలో సుమారు 500 వీడియోలు ఉండగా అందులో సగానికి పైగా నగ్నంగా ఉన్న యువతులవే ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా నిందితుడు మస్తాన్ సాయి ముందే హార్డ్ డిస్క్ను తెరిచారు. అందులో మొత్తం 17 ఫోల్డర్లు ఉండగా 2500కు పైగా ఫోటోలు, 499కి పైగా ప్రైవేటు వీడియోలు, 734 ఆడియో రికార్డింగ్స్ను పోలీసులు గుర్తించారు. హార్డ్ డిస్క్లో మొత్తం 6 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎక్కువగా లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్ ఫ్రెండ్స్, తన భార్యకు సంబంధించిన వీడియోలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డ్స్ను క్విక్ షేర్ ద్వారా వచ్చినట్లుగా గుర్తించారు. హార్డ్ డిస్క్లో ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ ఉన్నట్లు గుర్తించారు. 6 యువతులు వీడియో కాల్స్ మాట్లాడినప్పుడు వారికి తెలియకుండా స్క్రీన్ రికార్డింగ్ చేశాడు మస్తాన్ సాయి. వీటితో పాటు యువతులతో తన గదిలో ప్రైవేటుగా ఉన్న సందర్భాలను రహస్యంగా రికార్డ్ చేసి భద్రపరిచాడు. లావణ్య, ఆమె స్నేహితుల్ని కూడా నిందితుడు లోబర్చుకున్నాడు. దాదాపు 3 ఏళ్ల నుంచి ఇలా రహస్యంగా సేకరించిన ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. హార్డ్ డిస్క్లో ఇతరుల ఫోన్లను హ్యాక్ చేసేందుకు వీలుగా సాఫ్ట్వేర్ ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. మొత్తంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్లో 100 వీడియోలపైన పోలీసులకు క్లారిటీ వచ్చినట్టు తెలుస్తుంది. మస్తాన్ సాయి మీడియాతో చెప్పినట్టు హార్డ్ డిస్క్లో అతడి భార్యతో పాటు మాజీ గర్ల్ ఫ్రెండ్స్కు సంబంధించిన వీడియోలు ఉన్నట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ పై మాత్రం మస్తాన్ సాయి నోరు మెదపట్లేదని తెలుస్తోంది. ఎక్కడి నుంచి డ్రగ్స్ వచ్చాయి, ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు అనే ప్రశ్నలకు మస్తాన్ సాయి ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో ఆ వ్యవహారం పైన ఆరా తీసే పనిలో పడ్డారు పోలీసులు. మస్తాన్ సాయి తన వీడియోలు సేకరించినట్లు గుర్తించిన లావణ్య గతేడాది నవంబర్లో అతడి దగ్గరున్న హార్డ్ డిస్క్ను స్వాధీనం చేసుకుంది. కొన్ని రోజులకు ఇది గుర్తించిన నిందితుడు అందులోని వీడియోలు బయటకు పొక్కితే తన బండారం బయటపడుతుందని భయపడ్డాడు. హార్డ్ డిస్క్ కోసం అవసరమైతే చంపేస్తానంటూ లావణ్యను బెదిరించాడు. ఇటీవల హైదరాబాద్లో ఆమె మీద దాడికి పాల్పడ్డాడు. తప్పించుకున్న లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.